స్వాగతం చిన్నారిలారా. ఇది మీ ఫన్ అండ్ లెర్న్ యూట్యూబ్ ఛానల్. కథలు, పాటలు, గేమ్స్ ఇంకా ఎన్నో నేర్చుకుందాం. ఆహా, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. అద్భుత రత్నం. ఒక చక్కటి ఉదయం. పిల్లలందరూ తమ టీచర్లతో కలిసి స్కూల్ ట్రిప్ కోసం బస్సులో బయలుదేరారు. బస్సులో పాటలు పాడుతూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఆనందంగా ప్రయాణిస్తున్నారు. వారి ప్రయాణం ఒక అడ్వెంచర్ ట్రిప్లా సాగింది. అక్కడ వారి కోసం ఒక రహస్యం ఎదురుచూస్తోందని వారికి తెలియదు. వారు ఒక అందమైన అడవి దగ్గర ఆగారు. పిల్లలంతా బస్సు దిగి చుట్టూ ఉన్న పచ్చని చెట్లను చూస్తూ అడవిలోకి పరిగెత్తారు. అలా ఆడుకుంటూ వాళ్లు దగ్గర్లో ఉన్న ఒక చిన్న గుట్టపైకి వెళ్లారు. అప్పుడే రాము కంటికి నేలలో మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా అదొక అందమైన రత్నం. అది మాయాశక్తితో మెరిసిపోతోంది. అరే, ఏమిటిది? చాలా మెరిసిపోతోంది అని రాము ఆశ్చర్యంగా అరిచాడు. రాము పిలుపు విని పిల్లలందరూ అక్కడికి గుమిగూడారు. వాళ్లు ఆ రత్నాన్ని తాకగానే దాని నుండి ఒక మాయాకాంతి వెలువడి ఒక గొంతు వినిపించింది. నేను ఒక అద్భుత రత్నాన్ని, మీలో ఒక్కడి కోరికను మాత్రమే నెరవేర్చగలను అని చెప్పింది. పిల్లలంతా ఆశ్చర్యపోయారు. విక్కీ ముందుకొచ్చి, వావ్, నేను లాటరీ గెలవాలనుకుంటున్నాను. అప్పుడు నాకు చాలా డబ్బు వస్తుంది అని తన ఊహల్లో తేలిపోయాడు. తరువాత సుహాసిని, మన స్కూల్లో పిల్లలందరూ సంతోషంగా చదువుకోవాలి, వాళ్లందరికీ మంచి పుస్తకాలు, మంచి భవిష్యత్తు కావాలి అని కోరుకుంది. చివరగా రాము, మా అమ్మా నాన్నలు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని ఎంతో ప్రేమగా కోరుకున్నాడు. అన్ని కోరికను విన్న ఆ రత్నం ఒక్కసారిగా ప్రకాశవంతంగా మెరిసింది. ఆ కాంతి నేరుగా సుహాసిని వైపు వెళ్ళింది. నీ కోరికలో స్వార్థం లేదు, నువ్వు అందరి మంచిని కోరావు, కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది అని రత్నం పలికింది. మిగిలిన పిల్లలంతా ఆశ్చర్యంగా చూశారు. విక్కీకి కాస్త సిగ్గనిపించినా సుహాసిని కోరిక గొప్పదని అర్థం చేసుకున్నాడు. అందరూ సుహాసినిని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు పిల్లలంతా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. మన సంతోషం కన్నా ఇతరుల సంతోషాన్ని కోరడమే గొప్పదని. వాళ్లంతా నవ్వుతూ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. నీతి: స్వార్థం కన్నా నిస్వార్థ సేవ గొప్పది. ఇతరుల మంచి కోరడంలోనే నిజమైన ఆనందం ఉంది. కథ ఎలా నచ్చింది చిన్నారిలా? మరిన్ని కథల కోసం ఫన్ అండ్ లెర్న్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కి ప్రతి వీడియో మిస్ అవ్వకండి. మీ మిత్రులకు షేర్ చెయ్యండి. మజాగా నేర్చుకుందాం.